హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా మనకు వినబడుతున్న మాట హైడ్రా. హైడ్రా అనేది హైడ్రామానా, లేదా నిజంగానే చెరువులను కుంటలను కాపాడడానికి వచ్చిన సంస్కరణ సంస్థ? కొన్ని రోజులే పనిచేసి రాజకీయ ఒత్తుళ్లకు భయపడి వెనుకకు వెళ్ళిపోయే గుంటనక్క. కొద్ది రోజులుగా టీవీలు, సెల్ ఫోన్లు, యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా హైడ్రా కూల్చివేతల పర్వం ఇదే మాట వినబడుతోంది. 2 నిమిషాలు వాన పడితే చాలు హైదరాబాద్ నగరంలో రోడ్లు కనబడవు, నాలాలు పొంగి పొర్లుతాయి, ఇంటి గడపలు మునిగిపోతాయి. వాన నీటికి ప్రతి ఇల్లు స్వాగతం పలుకుతుంది. ఇక ట్రాఫిక్ సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని గంటల మేర కిలోమీటర్ల పరిధిలో వాహనాలన్నీ నిలిచిపోతాయి. దీనికంతటికీ కారణం ఎవరు? జనమా, అధికారులా, లేదా ప్రభుత్వమా? కారణం ఏదైనా కానీ, ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితిని మాత్రం మళ్ళీ హైదరాబాద్లో చూడకూడదని రేవంత్ ప్రభుత్వం ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్తుంది. అదే హైడ్రా, అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ ఏడాది జూలైలో హైడ్రా ఏర్పాటైన వెంటనే తన పనులను శరవేగంగా ప్రారంభించింది. వెనక్కి చూడకుండా దూసుకుపోతుంది. కానీ అంతే వేగంగా ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా ఒక పక్క కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మరొక పక్క హైడ్రా చేస్తున్న పనులతో కూడా సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నిలబెట్టుకోలేక ఏమి చేయాలో తోచలేని స్థితిలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న ఒక సరికొత్త నాటకం హైడ్రా. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులే. మరి ఇది మేం చెప్తున్న మాట కాదు, తెలంగాణ మొత్తం గొంతెత్తి పాడుతున్న పాట. హైదరాబాద్లో ఒక పెద్ద డ్రామానే జరుగుతుంది. అదే హైడ్రా ఆడుతున్న హైడ్రామాని పలువురు నేతలు, ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలోనే ఇదంతా జరిగిందని, గత ప్రభుత్వాల హయాంలోనే ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు వెలిశాయని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అంటున్నారు. హైదరాబాద్లో ఆక్రమణలు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న గత పాలకుల అవినీతికి నిలువెత్తు సాక్ష్యమని, ఇది చారిత్రక నగరాన్ని ముంచడానికి చేసిన పెద్ద చారిత్రక తప్పిదమని మండిపడుతున్నారు. పేదలను లక్ష్యంగా చేసుకొని హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతూ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో పేదల ఇండ్లు మరియు అక్రమ భవనాల కూల్చివేత పేరుతో చేస్తున్న కార్యక్రమానికి ఒకవైపు కొంతమేర మెచ్చుకోలు కొనసాగుతున్నా కానీ 90% మంది దీన్ని రేవంత్ హైడ్రామాగా ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని వివిధ నీటి వనరుల పూర్తి ట్యాంకుల లెవెల్స్ సంబంధించిన వివరాలు లేకపోవడంతో హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కూల్చివేత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇంతకుముందు 2020 సంవత్సరంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో జరిగిన విచారణలో భాగంగా ఒకవేళ చెరువులను, కుంటలను కాపాడుకోవాల్సి వస్తే వాటి పరిధిలో అనేక మంది ఉన్న పేదల స్థలాలు, ఇండ్లు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వారికి వేరే చోట గృహాల నిర్మాణాలు చేపట్టి అందులోకి అందరినీ తరలించి ఆ తర్వాత మాత్రమే కూల్చివేతలు చేపట్టాలని తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. దీన్ని తుంగలో తొక్కి అనధికార చర్యలు చేపడుతూ పేదల బతుకుతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటుంది. హైడ్రా పేరిట వాళ్ళు ఆడుతున్న డ్రామాలో నోరు లేని పాత్రధారులుగా పేదలు మిగిలిపోతున్నారు. ఆత్మహత్యలకు యత్నిస్తున్నారని, ఇది విచారకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఆపాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి సంబంధించి కోర్టులో స్టే ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వకముందే ముఖ్యమంత్రి మరియు కమిషనర్ చేస్తున్న చట్ట వ్యతిరేక పనులకు వారిపై కోర్టు ధిక్కరణ కేసులు వేసి అరెస్టు చేయాలని డిమాండ్ కూడా వినబడుతోంది. మొత్తం 2569 చెరువులకు ప్రాథమిక నోటీసులు ఇచ్చినప్పుడు ఎఫ్టీఎల్లు ఎంతవరకు ఉన్నాయో ఇంకా నిర్ధారించనందున ప్రభుత్వ చర్యలు కోర్టు ధిక్కారమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉటంకిస్తూ ఎఫ్టీఎల్లను నిర్ధారించి బాధిత నివాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత తప్ప ఏ ఇతర బడా వ్యాపారుల అక్రమ కట్టడాలు కూల్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రామాను రాజకీయ లబ్ధి కోసం సాధనంగా ఉపయోగించుకుంటుందని, ఇందులో బ్లాక్మెయిలింగ్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం నిధులు కూడా సమకూర్చుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖుల ఇళ్లను ఎందుకు టార్గెట్ చేయలేదని ప్రశ్న కూడా వినబడుతోంది. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలను తెచ్చిందని,
ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజకీయాలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సొంత పార్టీ అదే ప్రచారం చేస్తోందని వాపోతున్నారు. ఇంకో పక్క హైడ్రా చేస్తున్న కూల్చివేతల పర్వం గాలి ఆంధ్రాను కూడా తాకింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైన సంగతి అందరికీ తెలిసిందే. బుడమేరు వాగు ఆక్రమణే దానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైడ్రా లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా అని అక్కడి అధికారులు, ప్రజలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నిలదీశారు. దానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనప్రాయంగా స్పందించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో జనం నివసించడం అనేది ఇప్పటిది కాదని, అది అనాదిగా వస్తుందని, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరువులు, కుంటల ఆక్రమణ కూడా ఇప్పటిది కాదని, కొన్ని తరాలుగా ఆక్రమణలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే పేదలు కూడా సొంత ఇండ్ల నిర్మాణానికి తక్కువ స్థలాలను కొనుక్కొని నివసిస్తున్నారని, గవర్నమెంట్ పర్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా నిబంధనలకు లోబడి జరిగిందని, ఇప్పుడు అకస్మాత్తుగా కూల్చివేతలు చేపడితే ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం కూడా ఉందని, ముందుగా పేదలకు పునరావాసాలు కల్పించిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మేము ముందస్తు చర్యలు, నోటీసులు లేకుండా పేదల యొక్క బతుకుల్లో ఇబ్బంది తలపెట్టడానికి సిద్ధంగా లేము. ఎలాంటి ఆక్రమణలనైనా అడ్డుకునేందుకు చట్టం పరిధిలో ప్రభుత్వం తరపున చర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేస్తామంటూ రేవంత్ ప్రభుత్వానికి చెప్పకనే చెప్పినట్టు, చెంపదెబ్బ కొట్టినట్టుగా ఘాటుగా సూచనలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. 30,000 ఎకరాల విస్తీర్ణం కలిగిన గొలుసుకట్టు చెరువులను కాపాడుతామని, అక్రమ నిర్మాణాలన్నీ తొలగించి హైదరాబాద్కు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించి మొదలుపెట్టిన హైడ్రా, అదే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేస్తున్న దుడుకు పనులు ఏ మేరకు విజయాన్ని సాధిస్తాయో చూడాలి మరి.